వర్షాల కారణంగా వరద బాధితైనటువంటి సిరికొండ మండల్ చుట్టుపక్కల గ్రామ నివాసులకు ఈరోజు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस कांग्रेस जय कांग्रेस राहुल गांधी गारी नायकत्व वर्धिल्लाली जय कांग्रेस जय कांग्रेस कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद राहुल गांधी नायकत्व वर्धिल्लाली राहुल गांधी नायकत्व वर्धिल्लाली कांग्रेस पार्टी जिंदाबाद जय कांग्रेस గ్రామ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా స్పందించి మరి మన బాధ్యతగా ఈరోజు మరి తినడానికి కూడా లేకుండా ఉన్న పేద ప్రజలకు మనవంతు సహాయ సహకారాలు అందించి వాళ్ళకు అపన్న హస్తంగా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు 50 క్వింటాళ్ళ బియ్యాన్ని అంకాపూర్ నుంచి మరి సిరికొండ మండలంలోని మరి కొండూరు గడుకోలు వాడి నడిమితాండ ఇలా 500 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 10 కేజీల చొప్పున ఇవ్వడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ బియ్యాన్ని ఇప్పుడు తీసుకొని మేము వెళ్తా ఉన్నాం. అక్కడ ఉన్న ప్రతి పేదవాళ్లకు మరి వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకోవడానికి మా వంతు సహాయంగా ఇది అందిస్తున్నాం. దీనివల్ల నేను ఒకటి అప్పీల్ చేయదలుచుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి పార్టీలకు అతీతంగా పార్టీ అనే భావన లేకుండా తీవ్రంగా ఈ వరదల వల్ల నష్టపోయిన మన సోదరులను ఆదుకోవడానికి మీ వంతు సహకారాలు అందించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇలా ప్రజలే కాకుండా మరి రైతులు కూడా చాలా తీవ్రమైన నష్టాలకు గురైనరు. మరి పంట పొలాల్లో ఇసుక మేటలు వేసినాయి, వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రైతులను ఆదుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యాన ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి మన వంతు సహాయంగా తక్షణ సహాయంగా మరి ఎవరైతే తీవ్రంగా నష్టపోయిన పేద ప్రజలు వాళ్ళను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా మరి ప్రజలందరి తరపున నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల నిజామాబాద్ జిల్లాలో కూడా నిజామాబాద్ జిల్లాతో పాటు మన పక్క జిల్లా అయిన కామారెడ్డి జిల్లాలో చాలా గ్రామాలు అతలాకుతలమైనవి. వరద బాధితులు మరి బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే పేదోళ్ళు వాళ్ళు ఉండే కాలనీల్లో మరి వరద వచ్చి మట్టి పెట్టి వాళ్ళు కనీసం తినడానికి కూడా తినలేని పరిస్థితిలో ఉన్న ఈ తరుణంలో అంకాపూర్ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్పందించి